ఆనంద, లీలావతి ఎలా ఉన్నారు? మేం బావున్నాం. మీరు బావున్నారా? బాగున్నాం. శాంతి, ఏంటి ఈ మధ్య కనపడటం లేదు? మా అమ్మాయి నీళ్ళొసుకుంది, అందుకే. ఓ అవునా శాంతి? అవును, 7వ నెల. ఇంకా అమ్మాయిని చూసుకోవడంలోనే సమయం సరిపోతుంది. దానికి తోడు ఇదిగో పెద్దదాన్ని కూడా నేనే చూసుకోవాలి. ఇదిగో మా పట్టుకో. రేపు అమ్మాయికి ఇంట్లో సీమంతం జరిపిస్తున్నాం. మీకెన్ని పనులున్నా సరే పేరెంటానికి మాత్రం తప్పకుండా రావాలి. మర్చిపోవద్దు. తప్పకుండా వస్తాం శారదా. అమ్మగారు, మార్కెట్ నుంచి తమరు చెప్పిన కూరగాయలన్నీ తెచ్చేసి ఉండాలి. సరే, కిచెన్ లో పెట్టేసి వెళ్ళు. ఈ తాత పొజ్జులో పాప కోసం కూడా ఫంక్షన్ చేస్తారా? బొచ్చలో పాప? ఇదేంది ఇది? ఇదిగో పాప, నువ్వు అనుకుంటున్నట్టు ఆ బొచ్చు కాదమ్మా, ఇది వేరు. కాదు, ఇలానే ఉంటుంది. డాక్టర్ గారు అందులో బేబీ ఉందని చెప్పారు. అందుకే ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫంక్షన్ చేయాలి. అమ్మా తల్లి, ఇది సీమంతం చేసుకునే బొజ్జ కాదు తల్లి. దీని లోపలుండే మెటీరియలే వేర్లే. కాదిది అదే. అమ్మా, ఇది అది కాదమ్మా, ఇది వేరు. అవునమ్మా దివ్య, ఇది మీ అమ్మకొచ్చిన లాంటి బొజ్జ కాదు. మరి చూడ్డానికి అలాగే ఉందిగా. లోపల పాప లేకపోతే నీ పొట్ట అంతెత్తెందుకుంటుంది? లోపల పాప ఉండే ఉంటుంది. తాతే ఎవరికీ చెప్పడం లేదు. అలా ఏం కాదమ్మా. ఒళ్ళుంచి కష్టపడ్డం మానేస్తే ఇలాగే బొచ్చ కొండలా పెరుగుతుంది. అంతేగాని ఇది నువ్వనుకునే బొజ్జ కాదమ్మా. అవునా తాత? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. ఒకవేళ లోపల పాప ఉంటే ఏం చెక్క ఫంక్షన్ చేసుకో.